ఉల్లిగడ్డమ్మా. అరే కూరగాయల పరిస్థితి కూరగాయలు ఉన్నాయా ఇంట్లో? ఉల్లిగడ్డ. కూరగాయలు ఏం తీసుకోవాలి మళ్ళీ ఒకసారి చూడు. ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ. సరే సరే నేను చూస్తాను. ఉల్లిగడ్డ ఓమ్మా ఉల్లిగడ్డ. ఏం బాబు బాగున్నావా? బాగున్నామ్మా. ఏమున్నాయి కూరగాయలు ఎట్లా పెట్టుకుంటే ఇట్లా కింద పెట్టుకురా. అరే పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు రెండు ఉన్నాయమ్మా. ఉల్లిగడ్డ తీసుకోమ్మా. తీసుకో పోనీ నీదే. ఇట్లా బాగా కూడా ఉల్లిగడ్డలు కుళ్ళిపోయినట్టున్నాయి, నానిపోయినాయా? ఏం కుళ్ళిపోలేదమ్మా, మంచిగా ఉన్నాయి. కళ్ళద్దాన్ని పెట్టుకో. సరే బాగానే ఉన్నాయి కానీ ఎట్లా కిలో ఎట్లా? కిలో 100. 100 100 తక్కువ నీకని అక్కువ. బాబు జీతాలు తక్కువ పెరుగుతున్నాయి, కూరగాయల రేట్లు ఎక్కువ పెరుగుతున్నాయి. పచ్చిమిర్చికి ఇట్లా తీసుకో అమ్మా. సరే సరే కానీ 1 కిలో ఉల్లిగడ్డలు ఇచ్చేయి, 1 అర్ధ కిలో పచ్చిమిర్చి ఇచ్చేయి. సరే కానీ ఏంది నోట్లో ఏంది? గుట్కా. గుట్కా తిరుగుతాం కదమ్మా, అట్లా గుట్కా వేసుకున్నా. రోజుకి ఎంత సంపాదిస్తావు? ఎంతమ్మా తిప్పి కొడితే ఒక 1500 వస్తాయి. 1500 రోజు, పొద్దున నుంచి రాత్రి వరకు. గుట్కా అయినా ఇంకేమన్నా ఉందా? సాయంత్రం పూట కొంచెం కొంచెం ఒక 1000 రూపాయలు. ఇంట్లో ఒక 200 ఇస్తామ్మా. ఇదో మాట చెప్తా ఇను. గుట్కా తింటున్నావు కదా, గుట్కాలు తింటే 66 రకాల క్యాన్సర్లు వస్తాయి. ఎన్ని? 66 రకాల క్యాన్సర్లు వస్తాయి తెలుసా? తెలియదమ్మా. గుట్కా మీద ఏం రాసి ఉంటుంది తెలుసా? నేను చదువుకోలేదమ్మా. అరే గవర్నమెంట్ వాళ్ళు పెద్ద బొమ్మ వేస్తారు. ఆ బొమ్మ ఉంది, మొత్తం పుచ్చిపోయి ఉంటది. అట్లా ఖరాబ్ అయిపోతుంది ఆరోగ్యం అంతా. ఇది మంచి అన్నం, కూరగాయలు అమ్ముతున్నావు కదా, మంచి కూరగాయలు అమ్ముతున్నావు, కూరగాయలు తిను. ఒక బెండకాయ, పచ్చి బెండకాయ తిను, ఏమవుతుంది? మొక్క లేకపోతే ముద్దది కదమ్మా. అదే ఇట్లా ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది భయ్. సరే ఈ ఆరోగ్యము బాబు, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఎవరమ్మా దేవుడు? అరే చెప్పేది నేను యేసు ప్రభు చెప్తుండు. యేసు ప్రభు వాక్యం చెప్తుంది, దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది. నువ్వు నీ పిల్లల పిల్లలు అంటే నీ మన్మరాలను కూడా చూడాలా. నువ్వు ఈ పాన్ పరాగులు వేసుకొని గుట్కాలు తిని ఈ మందు దాగి ఎన్నాళ్ళు బతుకుతావు? ఎవరు చూసిర్రమ్మా మన్మరాలని? చూడాలా, అది దేవుని ఆశీర్వాదం. నువ్వు ఈ అలవాట్లు ఉన్నాయి కదా, ఇదంతా శాపం, పాపం. పాపం వల్ల వచ్చే శాపం, అర్థమైందా? నువ్వు న్యాయంగా వ్యాపారం చేస్తూ చక్కగా కుటుంబాన్ని పోషించుకుని పిల్లల్ని చదివించుకోవాలి. నువ్వు 200 ఇంట్లో కూరగాయలు ఇచ్చేస్తావు, ఇంకా పిల్లలు చదువులేంది ఏంటి ఇదంతా? ఉన్నది ఒక్కటే జీవితం. నువ్వు అక్కడ ఎంజాయ్ చేసిపో, ఫ్యామిలీ మళ్ళీ వాళ్ళ కష్టాలు పడతారు, అంతేనా? వాళ్ళ కష్టం వాళ్ళు బతుకుతారమ్మా. లేదు లేదు, అన్నావు కదా దేవుడు ఉన్నాడని. కుటుంబాన్ని నువ్వు బాధ్యతతో చూసుకోవాలా. ఇవన్నీ మంచిది కాదు, ఇది ఆరోగ్యానికి హానికరమైంది. కాదమ్మా, చచ్చిపోతే ఎవరు చూసిండ్రు? అరే అదే కదా, చచ్చిపోతే ఎక్కడ పోతావు తెలుసా? ఇవన్నీ అలవాట్లతోనే నరకానికి పోతావు. నరకం ఎవరు చూసిండ్రా? దేవుని వాక్యం చెప్తుంది. దేవుని వాక్యం చెప్తుంది, పాపము వల్ల వచ్చే జీతము మరణం. మరణం అంటే నిత్య నరకం, అది 2వ మరణం. అర్థమైందా? ఇంతకు ముందు ఆడి నుంచి వస్తుంటే ఒక 15 రోజుల క్రితం నీలాగానే ఒక అన్న చెప్పిండు, సేమ్ ఇయే మాటలు చెప్పిండు. ఎందుకు చెప్తున్నామంటే నువ్వు చనిపోయి నరకానికి పోకూడదు. దేవుని ఉద్దేశం కాదు, పరలోకానికి పోవాలా. నువ్వే సంవత్సరంలో పుట్టినావు? మొన్ననే అమ్మా 2005లో. 2085లో 1985లో పుట్టినావు. 1985 ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? క్రీస్తు శకం అంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత నువ్వు పుట్టినావు అంటే దేవుని యొక్క ఉద్దేశంలో ఉన్నావు. ఇది ఈ మాటలో నువ్వు మర్చిపోవద్దు. ఏదో చెప్పారులే అని చెప్పి వినిపోవద్దు. దేవుడిని ఒక దినాన్ని లెక్క అడుగుతుంది. ఏం చేయక్కర్లేదు, నువ్వేం నీ జీవితం సమర్పించుకోవాల్సిన లేదు. ఒక చిన్న ప్రార్థన, సూక్ష్మంలో మోక్షం. యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి మనుషులందరి పాపాల కోసము ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచింది. ఈ లోకంలో దేవుళ్ళు అనబడేవారు ఎవ్వరూ కూడా తిరిగి లేచిన వారు లేరు, యేసుక్రీస్తు ప్రభు తప్ప. నా పాపాలన్నీ క్షమిస్తాడా? అన్ని పాపాలు క్షమిస్తాడు. అంటే చనిపోయిన తర్వాత మళ్ళీ మనము దేవుని దగ్గర ఉంటావు. యేసు రక్తము ప్రతి పాపం. మీరు అంటారు కదా నరకంకి పోతారని, పోరు కదా. పోరు.
అందుకే ఒక చిన్న ప్రార్థన చేసుకో. నేను కూడా నీ కోసం చేస్తాను. ప్రభువా, నేను పాపిని, చేస్తాను. పాపిని, నువ్వు నా హృదయంలోకి రా. పాపిని, నువ్వు నా హృదయంలోకి రా. నువ్వు నా హృదయంలోనికి రా. నా ప్రతి పాపము కడుగు. నా ప్రతి పాపము కడుగు అని మనస్ఫూర్తిగా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ పాపాలన్నీ క్షమిస్తుడు. నిన్ను నిత్య రాజ్యంలో ఆయనతో పాటు. లేదంటే ఇంకొక మార్గం ఉంది. నువ్వు ఇలాగే నీ ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు. అది నరకం. నరకంలో యుగ యుగాలు అగ్ని ఆరదు, పురుగు చావదు. లే అమ్మా. అమ్మా, ఇందాక నీకు అబద్ధం చెప్పిన 50 రూపాయలే అమ్మా కిలో. 50 రూపాయలు. నేను ఇక మందు మానేస్తా, గుట్కలు మానేస్తా, ఈ దొంగ వ్యాపారం కూడా మానేస్తా. చాలా సంతోషం. నీకే వందనాలమ్మా. నీకే, నా గురించి మా కుటుంబం గురించి కూడా ప్రార్థన చేయము. తప్పకుండా తప్పకుండా. దుర్వ్యాపారం చేయొద్దు, చక్కగా వ్యాపారం చేయాలి. ఇక వదిలేసిన కదమ్మా, ఇప్పుడే చూస్తున్నావు. సరైన వ్యాపారం చేయాలి. ఓకే, నీకోసం ప్రార్థన చేస్తాను. ప్రేమగల ప్రభా, కృప కలిగిన తండ్రి, దయగలిగిన దేవానికి వందనాలు. సహోదరుని కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో మిమ్మల్ని అంగీకరించినారు. తన ప్రతి పాపం నుంచి కడిగి పరిశుద్ధపరచము. కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రభు నేసినందు విశ్వాసం ఉంచము. అప్పుడు దేవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. ఈ మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం. కుటుంబం అంతటికి రక్షణ కలుగజేయమండి. యేసు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.